హలో అండి, ఎలా ఉన్నారు? మనము ఈవేళ కాకరకాయ కారము మజ్జిగ పులుసు చేసుకుందామండి. ఈ కాకరకాయ కారము వేడి వేడి అన్నంలోన వేసుకొని కలుపుకొని 2 ముద్దలు తినేసి తర్వాత వీటికి చక్కటి మజ్జిగ పులుసు వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందండి. వేడికి చలవ చేసినట్టుగా అన్నమాట. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ఉపయోగపడతాయండి. మనం ఈ కాకరకాయ కారం చేసుకుంటాం కదండి. ఫ్రెష్ కాకరకాయలు తీసుకొని చక్కగా అవి మనం సింక్ దగ్గర అవి చక్కగా కడుక్కోవాలండి కాకరకాయలు. ఎందుకంటే సింక్ దగ్గర కడిగితే ఇసుక ఏదైనా ఉన్నా అది వచ్చేస్తుందండి. తర్వాత మనము ఒక బేసిన్లోన నీళ్లు కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక దగ్గర ఉంచుకొని మనం కత్తిపేటతోని చక్కగా ఆ కాకరకాయలన్నవి నిలువుగా కోసుకొని చక్రాలు కాకుండా హాఫ్ లాగా కోసుకొని ఆ ముక్కలన్నవి మనం ఆ నీటిలోనే వేసుకోవాలండి. నేను మీద చెక్కు గట్ట ఏటి తీయలేదు. ఎందుకంటే చెక్కు తీసిస్తే ఇంకేటి ఉంటుందండి కాకరకాయకి. చాలా మంది మీద చెక్కు తీసేస్తారు. అసలు ఆరోగ్యకరమైంది ఆ చెక్కే. లోన్ ఏటుంటది పిక్కలు తప్పించి. ఆ చెక్కుతోనే మనం వేసుకుంటే కాకరకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కాకరకాయలాగే కోసుకోవాలి, మీద చెక్కు తీయకూడదు ఎప్పుడున్నూ. కాకరకాయ 2 భాగాలుగా చేసి చక్కగా ఆ ముక్కలన్నవి మనం అన్నీ ఒకేలాగా కోసుకోవాలండి. కోసుకున్న తర్వాత ఆ ఉప్పు నీటిలోన చక్కగా అవి కడుక్కొని మనము నీళ్ళు లేకుండా చక్కగా వడగొట్టుకోవాలండి. చూడండి ఎలా తీసుకుంటున్నాను. నీళ్ళు లేకుండా చక్కగా అవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం అవన్నీ ఓ పక్కన ఉంచుకోవాలండి. చూడండి ఒకేలాగా ఉన్నాయి పీసులన్నీ. చక్కగా కడిగేసిన తర్వాత వడగట్టి అవి ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకొని మిగతా వాటర్ ఏవైనా ఉన్నవన్నీ కొద్దిగా తీసుకున్న తర్వాత అవి ఉంచితే మనం ఉప్పు వేస్తే చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట. ఒక పెనం పెట్టి ఈ ఫ్రైకి సరిపోయినంతగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా ఈ ముక్కలు కోసాం కదండి, అది హీట్ అయ్యాక ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని మనం ఇందులోన ఏటి వేయలేదు ఇంక నేను, ఎందుకంటే అవి ఓన్గా వేగాలి. సగం వేగిపోతే మనం ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇవి ఈ లోపల వేగుతుంటాయి కదండి, మనం వేసి అలాగా కొంత సిమ్లో పెట్టేసి వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులోన తెల్లుల్లిపాయలు ఒక 2 పాయలు తీసుకొని ఒలుచుకొని దాంట్లో వేసుకోవాలండి. మిక్సీలోన వేసుకున్న తర్వాత మనం పిడికెడి శనగ పలుకులు వేసుకోవాలి. ధనియాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, తర్వాత పసుపు, కారం 1 స్పూను, తర్వాత సాల్ట్, తర్వాత మనం అవన్నీ మిక్సీ చేసుకోవాలండి. ఎక్కువ మిక్సీ చేయకుండా మెత్తగా కాకుండా గవరగా ఆడించుకుంటే మనకి ఆ కర్రీ అనేది ఫ్రై అనేది చాలా బాగుంటదండి. మనం ఇవి హాఫ్ వేగాయి కదండి, మనం మిక్సీ చేసుకున్న పౌడర్ కూడాను చూడండి ఎలా గవరగా ఆడించాను. అవి మనము ఈ వేగుతున్న ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి చక్కగా వేగాయండి. సగం వేగిన తర్వాత ఈ మసాలా అనేది మనము దాంట్లోన వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం చూడండి ఎలాగా వేసుకున్నాను. మనం శనగ పలుకులు వేసాం కదండి, శనగ పలుకుల వల్ల కొద్దిగా అది దాని తాలూకా నూనె వల్ల అది మెత్తగైనట్టుగా అనిపిస్తుంది. కానీ మనం అలాగా వేగుతున్న కొద్ది అలాగా సర్దుకొని అదంతా డ్రై అవుతుందండి. మనము సిమ్లో పెట్టేసి చక్కగా అదన్నది మనం మూత మరి పెట్టకూడదండి. మూత పెట్టకుండా చక్కగా సిమ్లోన అది అలాగా వేగించుకోవాలండి. మనకి అదంతా డ్రై అయిపోయినంత వరకు వేయించుకోవాలండి. నేనెప్పుడు ఈ కాకరకాయ కారం చేసినప్పుడల్లా మజ్జిగ పులుసు చేస్తానండి. ఎందుకంటే ఇది వేడి కదా కాకరకాయ అనేది. వేడైనప్పుడు మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ అండి. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఎందుకంటే మజ్జిగ పులుసు చేస్తే ఈ కాకరకాయ అన్నంలో కలుపుకొని ఒక ముద్ద తినేసిన తర్వాత ఆ మజ్జిగ పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎలా డ్రై అయిపోయిందో కర్రీ అనేది. ఈ కర్రీ అలా డ్రై అయిపోతే అయిపోయినట్టుగానండి. మనం మజ్జిగ పులుసు కూడా తయారు చేసుకుందామండి. ఒక పెరుగు తీసుకొని ఆ పెరుగు అనేది ఒక తపాల్లో వేసుకొని చక్కగా చిలక కొట్టుకోవాలండి. చక్కగా మనము ముక్కలు లేకుండా చక్కగా చిలక కొట్టిన తర్వాత ఒక జగ్గుడు నీళ్ళు తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలిపిన తర్వాత మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని అదొక పక్కన ఉంచుకోవాలండి. దానికి తాలింపు ఆవాలు, జీలకర్ర,
మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని అది చక్కగా వేగిన తర్వాత ఈ మజ్జిగలోని వేసుకోవాలండి. వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ థ్యాంక్ యూ.